అన్నది కానుకలు ఎవరు ఇస్తలేరు, నీకు ఏం పట్టిన కర్మ, ఎందుకు తిరుగుతున్నావయ్యా అంటే కానుకల కోసం సేవ చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు మనం చేయాలి. ఎక్కడ కూడా చిన్న కానుక కోసం గులిగింది లేదు, సనిగింది లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమంటారంటే ప్రార్థనకు వస్తే ఎవరు రమ్మన్నాడు నన్ను లోపల అనుకుంటారు, ఎవరు రమ్మన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాయి మా దగ్గర పైసలు, చింతపండు సారు కూడా గతిలేవు అన్నట్టుగా చూసేవాళ్ళు. నాకు అర్థమయ్యేది మీ రూపాయి కానుకొద్దని చెప్పి అన్నట్టుగా నేను చూసేది. ప్రార్థించి సంతోషపరిచి దేవుడు చెప్పింది నెరవేర్చుకొని వెనుకాలకు వచ్చేది. నేను అన్నాను నాకు దేవుడు ఇస్తాడని చెప్పాను ఆ అక్కతోటి. ఆమె చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ 13-14 ఏళ్ళు సేవ చేస్తే నాకు దేవుడు ఇస్తాడన్న నమ్మకం నేను పెట్టుకుంటే ఆ చూస్తున్న బిల్డింగ్ ₹1 కోటి బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి. నీకు నష్టం చేయడు. చూస్తే నీ పరిస్థితి దారుణం అనిపిస్తుంది, ఎడారి అనిపిస్తుంది, మునిగిపోతాను అనిపిస్తుంది, కూలిపోతాను అనిపిస్తుంది, ఆగమైతాను అనిపిస్తుంది. కానీ యేసయ్య ఎవరిని వట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఆగం చేసే దేవుడు కాదు, నిన్ను నాశనం చేసే దేవుడు కాదు. యేసయ్య బ్రతుకునిచ్చేవాడు, నిలబెట్టేవాడు, చిగురింపజేసే దేవుడు మన దేవుడు. నీకు ఇల్లునిస్తాడు, వస్త్రం ఇస్తాడు, నీకు కావాల్సిన వాహనం కూడా ఇస్తాడు. దేవుడు ఒక వాహనం ఇచ్చాడు, ఆ ఒక బైక్ ఇచ్చాడు, ఒక ఆటో ఇచ్చాడు. ఏది కూడా తక్కువ చేయలేదు. ఆ యేసయ్య స్థానంలో ఇక్కడ నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఆగస్టులో నేను కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బ్యాగ్ అన్ని చదువుకున్నాను. నా సహోదరులు కొందరికి తెలుసు. దేవుడు నేను అంగలార్చి ఏడ్చాను. ఎలుగెత్తి, అంగలార్చుడు కాదు, ఎలుగెత్తి అంటే మీరు కొన్ని సీన్లు కొన్ని స్టోరీస్లో చూసే ఉంటారు. నోరు పెద్దగా తెరిచే వాడు, లవ్ ఫెయిల్యూర్ ఉంటాడు వాడు. ఆ కొండ మీదకి పోయి అంటాడు వాడు, పెద్దగా ఎలుగెత్తి మొత్తుకుంటాడు వాడు. నేనేమో సేవ చేయలేకపోతున్నానని నేను ఎలుగెత్తి ఏడ్చాను. నేను సేవ చేయలేకపోతున్నాను, చాలా కష్టం ఉన్నదయ్యా. ఇంట్లో ఒకసారి శోధన వస్తుంది, సంఘంలో ఒకసారి శోధన వస్తుంది, ఆర్థిక ఇబ్బందులతో శోధన వస్తుంది. నా వల్ల కాదు ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆ దేవుని ఆత్మ నా మీదకి వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వచ్చింది. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాను. నేను ఒక్కడే సేవ గురించి ఎక్కువగా ఆలోచించేది. పాస్టమ్మ గారు ఆలోచన చేస్తారు కానీ అంత సామర్థ్యం సరిపోదు. కానీ మెల్లగా 1 గంట తర్వాత నిమ్మలం చేసుకొని మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేసి మేము దేవుని కోసం నిలబడాలని చెప్పి మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆమె ముందుకు వచ్చినాక సంతోషంగా సేవ జరుగుతూ ఉంటుంది. ఒక్క సగం శరీరం ఉంటే సేవ చేస్తామా అమ్మ? చెయ్యం. నేను చేయలేను, ఆమె చేయలేదు. దేవుడు ఎప్పటికప్పుడు జతపరుస్తూ కష్టాల్లో నుంచి నష్టంలో నుంచి వెళ్ళి లేవనెత్తి ఇంతవరకు తీసుకొచ్చాడు. అందుకే నేను ఈ పాట రాశాను. ఒక్కసారి ఆ పాట ఓపెన్ చేయండి. ఆ పాట చూసిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. ఇంతగా దేవుడు దీవించాడు, ఎన్నో శ్రమల నుంచి విడిపించాడు. గుండాల మధ్యలో తిరిగిన, రౌడీల మధ్యలో తిరిగిన, నన్ను చాలా మంది కొట్టడానికి వచ్చింది. కానీ నా మాటతో వాళ్ళను దేవుడు, నా దీన మనస్సుతో దీన మాటలతో వాళ్ళని మార్చేశాడు. వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు, అన్నలు అయిపోయారు, తమ్ముళ్ళు అయిపోయారు. నన్ను ఎంతో చక్కగా చూసుకున్నారు. ఎవరి చేయి నా మీద పడకుండా నా బంధువులుగా మిగిలిపోయారు. ముస్లిం సహోదరులను, మన ఎస్సీ సహోదరులను, వడ్డపల్లి ప్రాంతము, కంచరకుంట్ల ప్రాంతము, పెద్దమ్మగడ్డ ప్రాంతము, నా అన్నలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించిన గాక. ఇక్కడికి సేవకు వచ్చినాక కూడా నాకు మొట్టమొదటిగా సహకరించింది విలియం అన్న, వాళ్ళ కుమారుడు అగస్టిన్, అరుణ్ సామ్యుయల్, కృపాదానం పాస్టర్ కుమారుడు. ఇక వీళ్ళే నాకు మొట్టమొదటి మెట్లిగా. ఆ తర్వాత నరేష్ అన్న, విలియం అన్నల తమ్ముడు సౌండ్స్ మొన్న కొన్నాడట, నాకు తెలియదు వాస్తవంగా. ఏదేమైనా టింకు కిరణ్ కూడా మనవాడే. ఈ మొత్తం ఈ కుటుంబమే ఇక్కడ సేవలో బలంగా నాకు నిలబడ్డది. ఇప్పుడు మీరు ఈ పాట చూడబోతారు కదా, మళ్ళా విలియం అన్న కొడుకే భరత్ కుమార్. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్, నేనున్నా, నువ్వేం బాధపడ. పాట రాసి నాకు చూపెట్టంటే ఏడ్చుకుంటా నా జీవిత సాక్ష్యాన్ని గుర్తుకు చేసుకొని ఆయనే నా తండ్రి, ఆయనే నా రాజు, నా ప్రభు అని చెప్పి పాట రాశాను. భరించలేని శ్రమలు, శక్తి లేని బలహీనము, ఇట్లాంటి స్థితులన్నీ
దేవుడు అందులో నాకు రాయడానికి ఇచ్చాడు. మా పాస్టర్ అమ్మ 2014 దాకా లేవలేని శవంలాగా ఉందని చెప్పిన కదా. ఒక రోజు బాగా దేవునితో అన్నా, ఈమె లేచి నడవడం నేను చూడాలి ప్రభువా. వారం రోజుల్లో ఫ్రీ అయిపోయింది, తేలిక అయిపోయింది. ఇప్పుడు లేడి వాళ్ళే గంతులు వేస్తాను. ఆమె ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆ గ్రీన్ సారీతో చూశారు కదా, చక్కగా ఇందిరాగాంధీ అమ్మ లెక్కని చేసిండు దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి అందము. ఫస్ట్ చూస్తే ఎవరు చూడనొల్లని ముఖము, కానీ ఇప్పుడు చూస్తే దేవుడు అనేకులు చూసి ఈమె ఇంత బాగా తయారయ్యింది ఏంది, ఈ పాస్టర్ గారు ఇంత బాగున్నారు ఏంటంటే, ఇదంతా యేసు, మేం కాదు, మేము చనిపోయాము, యేసయ్య మాలో ఉండి మీ ముందు నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ముందు లైట్లు బంద్ చేసి అదేయండి. సంతోషమునిచ్చి నీ స్థానములో నిలిపితివి, నీ స్థానములో నిలిపితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, ఎంతగానో ప్రేమించి ధైర్యపరచితివి. నాతో చేసిన పరాక్రమశాలివి, నిత్య నిబంధన నాతో చేసిన పరాక్రమశాలివి, పరాక్రమశాలివి. భరించలేని శ్రమలో ఉన్నను, భరించలేని శ్రమలో ఉన్నను, నాకు నిబ్బరము ఇచ్చిన నిజ దేవుడా, నిజ దేవుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరాక్రమశాలి అయినా ప్రియమైన యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించి ధైర్యపరచితివి.
దేవునికే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ రోడ్డు మీది బ్రతుకు, ఎక్కడ బాగలేని స్థితులు, ఆరోగ్యం బాగలేని స్థితులు చూసుకుంటూ పోతే దేవుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. అందుకే ఆయన పరాక్రమశాలని ఎందుకు రాశానంటే, నా పరిస్థితులతో ఆయన యుద్ధం చేశాడు, నా దరిద్రంతో ఆయన యుద్ధం చేశాడు, నా శత్రువులతో ఆయన యుద్ధం చేశాడు. అందుకే ఆయన పరాక్రమశాలి. దాని తర్వాత చూస్తే నాకు ప్రియమైన యేసయ్య. ఆమేన్. ఏంటిదటమ్మా? దేవుడు మనకు ప్రియమైన యేసయ్య అంటే తండ్రిగా తల్లిగా ఆయన నిలబడి నన్ను ఆదుకొని నాకు వస్త్రం ఇచ్చి భోజనం పెట్టి జతపరిచి ఒక కుటుంబముగా ఒక సంసార జీవితం నాకు ఇస్తావా ప్రభు అని అడిగాను. ఎందుకు ఇవ్వడు దేవుడు? దేవుడిని అడిగాను నేను. ఆ బీడి ముక్కలు దాక్కుంటేనే యేసయ్యని తలుసుకుంటాను నేను. ఎక్కడ పోలే, నేను ఎవ్వరికి అది చేయలేదు. యేసు ప్రభుకే ప్రార్థన చేశాను. ఏడ్చుకుంటూ ప్రార్థించినప్పుడు దేవుడు కుటుంబముగా అమ్మగారిని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మా ఉపలవ, జన్ను ఉపలవ, వాళ్ళ కుమారులు బాబన్న, భద్రన్న, రమేష్ అన్న. ఇక్కడ కూడా నన్ను అమ్మ పోషించింది. నేను 2 సంవత్సరాలు ఇక్కడ బ్రతికాను. రమేష్ మామతో ఎక్కువ ఉండేది నేను. భద్రన్న పనికి వెళ్ళేవాడు. ఇక్కడ ఈ స్థలము ఇక్కడ అంతా ఉన్నదంటే అమ్మమ్మ, భద్రన్న, మణిల, ఎడ్డి చిన్నమ్మ, ఇంద్ర, వీళ్ళ తర్వాత బాబన్న వాళ్ళు అంతా కలుసుకొని మనకు మంచి ప్రార్థన చేస్తున్నాడు, మనోడే ఇక్కడ ఉండాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. దేవుని కృపను బట్టి కొంచెం అంచెలంచెలుగా ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. భద్రన్న అయితే ఆ యొక్క రేకుల షెడ్డు తడకలతోటి మందిరం ఉండేది మాది. మందిరం ఇవ్వలేకపోయాం, ఫోటో ఇవ్వలేకపోయాం. కానీ స్తోత్రం, మీకు ఎట్లుంటుందో మీకు తెలుసు. రేకుల షెడ్ తడకలు అంటే చాలా మంది చూశారు. ఏడ్చుకుంటూ అనేక తుఫాన్లు వచ్చినాయి, కానీ రేకు ఇంత కదలలేదు, ఒక స్తంభం ఇంత కదలలేదు. ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈ పరిచర్యని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. స్పిరిచువల్గా నాకు భీమారం సహోదరులను దేవుడు ఇచ్చాడు. ఫస్ట్ అరుణ్ సమీల్ ద్వారా పృథ్వీరాజ్ అన్న పరిచయం అయ్యాడు, అనిల్ అన్న పరిచయం అయ్యాడు, కరుణాకర్ అన్న పరిచయం అయ్యాడు. అట్లా ముందుకెళ్తా ఉంటే డేవిడ్ పరిచయం అయ్యాడు. ఇంకా ముందుకెళ్తుంటే సునీల్ అన్న పరిచయం అయ్యాడు, శరత్ అన్న పరిచయం అయ్యాడు, క్రాంతి, ఉదయ్ కుమార్, విక్టర్ బాబన్న, ఇట్లా వీళ్ళందరూ ఎంతో సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అటు వాళ్ళు బయట వెళ్ళినప్పుడు వాళ్ళంతా నా పరిస్థితులను చూసి ఆదుకుంటారు. ఏదైనా చేయాలన్నా కావాలన్నా, ఇక్కడ లోకల్లో మీటింగ్స్ నేను చేయాలంటే, పరిచర్యలో బలంగా నిలబడాలంటే మరి మనకు విలియం అన్న, భరత్ కుమార్, అగస్టిన్, ఇవాళ ఈ మీటింగ్లకు మాత్రమే రాలేదు అరుణ్ సామ్యాలు. ఆయన కూడా ఎంతో సహకరించాడు, ఎంతో నన్ను మరి ఆయన మాటల ద్వారా కూడా నన్ను ఆదరించాడు. సంఘం కూడా మా బిడ్డల గురించి చెప్పాలంటే ఎంత గద్దింపు మాటలతోటి దేవుడు మాట్లాడినా, మా అయ్య మమ్మల్ని కోపడ్డా మాకు మంచి ప్రార్థన చేస్తాడు అని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళకి వెళ్ళకున్నా కానీ, వాళ్ళ కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు అమౌంట్ ఇస్తూ ఈ సభలకు, ప్రతి సభలకు ముందుకొచ్చి నిలబడతా ఉన్నారు. మా మధ్యలో ఎల్కెట్ రమేష్ మామ లేడు, కానీ నన్ను చూసి మా నాన్న అనేది, మా అయ్య వచ్చిండు మా ఏరియాకు అనేది. నేను కళ్ళల్లో నీళ్ళు తీసుకునేది, ఎక్కడో అనాథ బతుకున్నది, నేనెందుకు మీ అయ్యనైతే, నువ్వే మాకు అయ్యేలాగా దొరికినవులే, మారు మనసు పొందినావు అంటే, లేదు నువ్వు మా అయ్యావు అని చెప్పి ధైర్యం పొందుకొని చనిపోయేటోడు బతికిండు. కానీ ఆయన కాలము ముగిసింది కావచ్చు, దేవుడు తీసుకునే సమయం వచ్చింది కావచ్చు, మన మధ్యలో లేడు. కానీ ప్రతి నెల భద్రన్న, రమేష్ అన్న మంచి కానుకలు తీసి సేవకు సహకరించేవాళ్ళు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత ఇస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. సంఘం అంతటిని బట్టి, చుట్టుపక్కల సంఘములందరిని బట్టి, వచ్చిన పెద్దలందరిని బట్టి, ఆత్మీయులందరిని బట్టి వందనాలు తెలుపుచు నేను ముగించుకుంటున్నాను. ఈ సేవకు సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఇంకా నాకు సహకరించాలి. ఇంకా పెద్ద ఎత్తున మనము ఒక పెద్ద సభ చేయబోతున్నాం. నా దగ్గర రూపాయి లేదు ఈ సభ చేసేటప్పుడు, చెప్పుకుంటే అది బాగుండదు. కానీ
భయంకరమైన దీనస్థితిలోనికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకొచ్చి ఈ సభ పెట్టాను. మీకు ఇష్టమైతేనే మీరు సహకరించండి. మీ వంతు అమ్మ ఈ పరిచర్యకు మీ వంతు చేతులు చాచి ధైర్యం చేసి, సారేపతి విధవరాలు చనిపోయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ధైర్యం చేసి ఒక చిన్న అప్పం ఇస్తే వాళ్ళ ఇంట్లో కరువే లేదు. మీరు దీవించబడాలంటే ఇలాంటి పరిచర్యకు మీరు ఇస్తే ఇంకా ఎక్కువగా దీవించబడతారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మట్టెడ సురేందర్ అన్న పాట పాడుతున్నప్పుడు మనము కానుకలు తీసుకుందాం, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఏం కాదు. మీరు ఎక్కడో టైం పాస్ చేస్తారు 2 గంటల దాకా కూడా కొన్నిసార్లు. ఇది దేవుని కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నా ఆశీర్వాదం కొరకు మనం ముందుకు నడుద్దాం. అన్న పాట పాడుతున్నప్పుడు పిల్లలు మీ మధ్యలోనికి వస్తారు. కానుకలు, శ్రేష్టమైన కానుక, అమూల్యమైన కానుకలను మనం దేవునికి ఇచ్చి దేవుణ్ణి మహింపరుద్దాం. ఈ మీటింగు 1,50,000 మీటింగు. కానీ కొందరు నాకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు చేయబట్టి ఆ డబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మేము పిల్లల కోసం ఏడుస్తున్నప్పుడు నన్ను నాన్న అని పిలిచేవాడు ఒకడు ఉంటే బాగుండుగా దేవుడు అని నేను 2018 నుంచి 19 దాకా వట్టిగా ఒక చిన్న కన్నీళ్ళ చుక్క కార్చి ఏడ్చినప్పుడు చక్కగా దేవుడు మాట్లాడిండు. సడన్గా నాకు దేవుని కృప సడన్గా దొరికింది. చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు. 6 నెలలప్పుడు మాట్లాడింది, కుమారుణ్ణి ఇస్తా, నా సేవకునిగా పెంచాలని చెప్పి అన్నాడు దేవుడు. నేను లేనుండనే ఉన్నాడు. మీరు చూస్తున్నారు, పాట ఇట్లా వినంగానే పాడేస్తున్నాడు. ఇతను ద రాయల్ కింగ్ క్యాప్రోపాల్, చక్కని సేవకుడు ఇతని గురించి మీరు నా కుమారుని గురించి ప్రార్థించాలి. ఇతన్ని కూడా దేవుడు గొప్పగా సేవలో వాడుకోవాలని. అందరికి ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. చేతులు ప్రైజ్ లార్డ్. ఓకే, సంతోషం. అందరికి ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా సాయంకాల శుభములు వందనాలు తెలియజేసుకుంటూ మరి యొక్క పాటతోటి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆకాశ సింహాసనాసీనుడా, స్వరమండలము తోడ కీర్తించదా, ఆత్మాభిషేకముతో నన్ను నింపుమా, నీ దివ్య రాగాలు వినిపించుమా. కొలువైన దైవ